Welcome to Burning Topic. This is Tejasvi. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎప్పుడు ఏం చేస్తుందోనని పాకిస్తాన్ వణికిపోతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేసెస్ పై ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో భారత్ కూడా పాకిస్తాన్ విమానాలను తన భూభాగం గుండా వెళ్లకుండా నిషేధించింది. ఈ నిర్ణయాలు ఎందుకు వచ్చాయి? వీటి వల్ల విమానయాన రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? భారత్ పాకిస్తాన్ సంబంధాలపై ఇవి ఎలా పనిచేస్తాయి? పాకిస్తాన్ తన కరాచీ, లాహోర్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్ లో నిర్దిష్ట భాగాలను మే 1 నుండి మే 31 వరకు తాత్కాలికంగా మూసివేసింది. ఈ ఆంక్షలు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు అమలులో ఉంటాయి. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ నోటీస్ టు ఎయిర్మెన్ ద్వారా తెలిపింది. ఈ ఆంక్షల వల్ల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్, స్కార్డ్ కు 6 రౌండ్ ట్రిప్ విమానాలను రద్దు చేసింది. ఇటు భారత్ కూడా పాకిస్తాన్ విమానాలపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాకిస్తాన్ లో రిజిస్టర్ అయిన విమానాలు, పాకిస్తాన్ ఎయిర్లైన్స్ లేదా ఆపరేటర్లు నడిపే విమానాలు, సైనిక విమానాలతో సహా పాకిస్తాన్ కు చెందిన ఏ విమానము భారత ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఈ నిర్ణయం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్ లో అమలులో ఉంది. ఈ చర్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చింది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఆంక్షలు, భారత్ నిషేధం విమానయాన రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కౌలాలంపూర్ వంటి గమ్యస్థానాలకు చైనా గుండా ఎక్కువ సమయం తీసుకునే రూట్లను వాడాలి. ఈ రూట్లు విమాన దూరాన్ని 3 గంటల వరకు పెంచుతాయి. భారత్ నిషేధం వల్ల PIA ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇది ఇప్పటికే అప్పుల్లో ఉంది. భారత విమానాలు యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ గమ్యస్థానాలకు అరేబియా సముద్రం గుండా ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఈ మార్పులు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి ఎయిర్ స్పేస్ నిషేధాలు గతంలో కూడా జరిగాయి. 2019లో పుల్వామా దాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ భారత విమానాలను తన ఎయిర్ స్పేస్ లోకి అనుమతించలేదు. ఈ నిషేధం 5 నెలల పాటు కొనసాగి భారత ఎయిర్లైన్స్ కు 700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ కూడా ఓవర్ ఫ్లైట్ ఫీజుల రూపంలో 250 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. పాకిస్తాన్ కూడా ఏప్రిల్ 24 నుంచి భారత రిజిస్టర్ విమానాలను తన ఎయిర్ స్పేస్ లోకి అనుమతించడం లేదు. ఈ నిషేధం మే 25 వరకు కొనసాగుతుంది. దీనివల్ల ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారత ఎయిర్లైన్స్ యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ విమానాలను అరేబియా సముద్రం గుండా రీరూట్ చేస్తున్నాయి. ఈ రూట్లు 2 నుండి 2.5 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇంధన ఖర్చులు పెరుగుతాయి. ఈ ఎయిర్ స్పేస్ ఆంక్షలు, నిషేధాలు భారత్ పాకిస్తాన్ సంబంధాలను మరింత దిగజార్చాయి. భారత్ ఈ చర్యలను పహల్గామ్ దాడికి ప్రతీకారంగా తీసుకుంటుందని, పాకిస్తాన్ తన భద్రతా ఆందోళనల కోసం ఆంక్షలు విధిస్తోందని చెబుతున్నాయి. 2 దేశాలు దౌత్యపరమైన సంకేతాలను పంపుతున్నాయి. ఆర్థికంగా భారత ఎయిర్లైన్స్ కు ఇంధన ఖర్చులు, టికెట్ ధరలు పెరుగుదల సమస్యలుగా ఉన్నాయి. పాకిస్తాన్ ఓవర్ ఫ్లైట్ ఫీజుల ఆదాయాన్ని కోల్పోతుంది.